ఇలా ఉపాధి ఇయ్యాల కానీ ఉచితాలు ఇస్తున్నారు, ఉపాధులు ఇయ్యాల. ప్రతి ఒక్క చదువుకున్నటువంటి విద్యార్థికి, నిరుద్యోగికి ఉపాధి కల్పించాలి కానీ ఉచితాలు ఇచ్చుకుంటా నాశనం చేస్తూ ఉన్నారు. తాగుబోతులను చేస్తున్నారు, తిరుగుబోతులను చేస్తున్నారు, పని దొంగలను చేస్తున్నారు. బీహార్ నుంచి 18,000 మంది ఇలా హమాలీలు ఇక్కడ తెలంగాణలో పనిచేస్తున్నారు. టోటల్గా ఉన్నటువంటి హమాలీలు 20,000 మంది అయితే తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా 18,000 మంది బీహారీలు ఉన్నారు. ఇది తెలిసి కూడా తప్పు జరుగుతూ ఉన్నది. తెలిసి కూడా తప్పు చేశాడు. ఏమన్నంటే తెలంగాణ ప్రజలు తాగుబోతులు, తిరుగుబోతులు, మొద్దులు అయిపోయారు, పని శాతగానోళ్ళు అయిపోయారు అనేటటువంటిది ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుంటా వీళ్ళ మీద. నిన్ననే చెప్పిండు కదా సీఎం, నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా పెట్టిన, 50 ఎకరాల నుంచి 60 ఎకరాల వరకు సల్మాన్ ఖాన్కి ఇస్తాడంట, హృతిక్ రోషన్కి ఇస్తాడంట. కానీ తెలంగాణ ప్రజానికానికి, తెలంగాణ కళాకారులకు ఒక గుంట కాదు, కనీసం సెంటు కూడా ఇయ్యడంట. అంటే పెద్ద పెద్ద స్టూడియోలు మీరు పెట్టుకోర్రి, కోట్ల రూపాయలు మీరు సంపాదించుకోర్రి, మా తెలంగాణ ప్రజలంతా కూడా మీ దగ్గర ఊడిగం చేస్తారు. మీరు పెట్టినటువంటి ఆ స్టూడియోలో క్యాంటీన్లలో బల్లలు దుడుతారు, బాసాన్లు దోముతారు, గ్లాసులు దోముతారు అనే కాడికి తీసుకొచ్చిండు.